ప్రార్థన. పరిశుద్ధుడు 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 అయిన తండ్రి, స్తుతి వందనములు స్తోత్రములు. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము. యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. మహోన్నతుడు అయిన తండ్రి, దివ్యమైన వాగ్దానము చేత మిమ్మల్ని తృప్తిపరిచినందుకు స్తోత్రములు తండ్రి. నిత్యము ఆయన మహిమ మా మీద ఉదయించుచున్నది ప్రభు. అందుకే మేము సజీవ లెక్కలో ఉండి ఆయన సన్నిధిలో నమస్కరించడానికి, ఆయన సన్నిధిలో సాగిలపడడానికి మరి ఒక తరుణం, మరి ఒక భాగ్యాన్ని ఆ దేవదేవుడు మాకు అనుగ్రహించారు తండ్రి. ఇంత గొప్ప భాగ్యమును ప్రభువా, ఇది మహాభాగ్యముగా ఎంచుకుని ఆ దేవదేవుని సన్నిధిలో, ఆ మహోన్నతుడు అయిన ఆ దేవదేవుని సన్నిధిలో కుటుంబముల సమేతముగా నిలబడుచున్న ప్రతి ఒక్క బిడను, ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి ప్రభువా. యెహోవా మహిమ తండ్రి ప్రభువా వారి కుటుంబములపై ఉదయించాలయ్యా దేవా, వారి సంఘములపై ఉదయించాలి తండ్రి నాయన. వారు చేస్తున్న ఉద్యోగ వ్యాపారాలపై ఉదయించాలి ప్రభువా. ఆ నీతి సూర్యుని యొక్క మహిమ తండ్రి కష్టములో, శ్రమలో, శోధనలో ఉన్న అందరిపైన ఉదయించి ఆ దేవదేవునికి నిత్య మహిమ కలగాలి ప్రభువా, నిత్య ఘనత కలగాలి తండ్రి. దేవా మీకు వందనాలు తండ్రి. మీ నామాన్ని ఈ రీతిగా మేము స్తుతించడము తండ్రి, ఈ రీతిగా మేము ఆరాధించడము, అది ప్రభువా నాయన మాకు, మా కుటుంబములకి ఎంతో ధన్యత ప్రభువా. ఈ ధన్యతను మహాభాగ్యముగా ఎంచుకొని ప్రభువా, ఎంతమంది బిడ్డలు మీ సన్నిధిలో చేరి ఉన్నారు, వారందరిపైన యెహోవా మహిమ ఉదయించునుగాక నా తండ్రి. మీకే స్తోత్రములు. ప్రార్థనలో ఏకీభవించిన బిడ్డలందరినీ దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.